సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఇన్వెస్ట్మెంట్ అనేది నిజంగా ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, దేనిపైన చేయాలి, ఈ ఆలోచన చాలా మందికి ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న మ్యాక్సిమం జనాలు ల్యాండ్ పైననో, ఫ్లాట్ పైననో, లేకపోతే ఏదైనా విల్లా పైననో చేస్తే బెటర్. మనకి ఫ్యూచర్లో ఒకటి ఉంటుంది, అది మెల్లమెల్లగా రేటు పెరుగుతుంటుంది, మనం దానికి ఏం చేసేది ఉండదు, అది మనకి రిటర్న్లనే ఇస్తుంది అనే ఒక నమ్మకంతో చాలామంది వీటిపైన ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక మెయిన్గా అంటే మెయిన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అనుకునే విషయం ఇది కదా. కానీ చాలామందికి ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎంతోమంది రియల్ ఎస్టేట్ వాళ్ళని చూసిన తర్వాత కొంతమంది నష్టపోయి మోసం చేస్తున్నారు, లేకపోతే మనమే మోసపోతున్నామో అర్థమవుతలేదు, కానీ ఎవరిని నమ్మాలో అర్థమవుతలేదు. కాబట్టి మీ అందరికీ అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ పలానా ఒక కంపెనీని నమ్మితే బాగుంటుంది అనేలాగా మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాలుగా మనతో పాటు ఉన్న వ్యక్తి ఆయన. సో 46acres.com ఆయనే ఫౌండర్. సో హీ సంతోష్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. వరంగల్ హైవేలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ ఎప్పుడు భూములు ఉండే హైవే ఇది. ఎప్పుడు చూసినా కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు అసలు మామూలు రేట్లు ఉండవు, అసలు పీక్లో ఉంటాయి నిజంగా. సో ఇది ఎట్లుందంటారు, అసలు మీరేం చెప్తారు ఇప్పుడు వరంగల్ హైవే గురించి? సో వరంగల్ హైవే అనేది ఇప్పుడు మనం ముఖ్యంగా మేము ఏం డిఫైన్ చేస్తాము రియల్ ఎస్టేట్ వాళ్ళము. సో ఏ రోడ్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. సో వరంగల్ హైవే అనేది ఇప్పుడు నేషనల్ హైవే అయింది. ఒకప్పుడు వరంగల్కి వెళ్ళి ఆగిపోయేది, ఇప్పుడు నేషనల్ హైవే ఢిల్లీ వరకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో NH 202 నుంచి NH 163 అయింది. సో ఆ రోడ్లో మీకు ఐటీ పార్క్ కూడా ఎక్స్పాండ్ అయింది. లైక్ ఇప్పుడు ఈస్ట్ హైటెక్ సిటీ, గట్కేసర్, పోచారం, ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్ చాలా డెవలప్మెంట్ ఉంది. అది డెవలప్మెంట్ అయిపోగానే ORR దాటగానే మళ్ళీ ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, ఒకప్పుడు నిమ్స్ ఉండేది, ఇప్పుడు ఎయిమ్స్ చాలా పెద్ద కాలేజ్. ఇటు ముంబై వెళ్ళి IIT కంది ఎట్లనో అటువైపు ఎయిమ్స్ నేషనల్ కాలేజ్ అనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకేమైనా ఉన్నాయా వరంగల్ హైవేకి మీవి? సో వరంగల్ హైవే పైన మనకు గట్కేసర్ ORR దగ్గర నుంచి కేవలం 10 minute జర్నీలో ఒక 160 ఎకరాల్లో మెగా గేటెడ్ కమ్యూనిటీ HMDA ప్రాజెక్ట్ ఇది, ఈస్టర్న్ మెడోస్ అని. సో ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఫేజ్ 90 ఎకరాలు, సెకండ్ ఫేజ్ 60 ఎకరాలు, మొత్తం 150-160 ఎకరాల ప్రాజెక్టు. సో దీంట్లో ఏంటంటే మినిమం గజం భూమి 15,000 రూపాయలతో లాంచ్ చేస్తున్నాము. సో 200 గజాల భూమి మీకు 30 లక్షల్లో వస్తుంది. సో నాకు ORR దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి, సిటీకి దగ్గర ఉండాలి, సో ఫ్యూచర్లో డెవలప్ అయినా పర్లేదు, ఇప్పుడైతే నాకు వీకెండ్ హౌస్ లాగా నేను కన్స్ట్రక్ట్ చేస్తాను అనుకునే వాళ్ళకి 50 లక్షల నుంచి 60 లక్షలు మనం ఇల్లు కట్టుకోవచ్చు. సిటీకి ORRకి, గట్కేసర్ ORR అంటే ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్ నుంచి కేవలం ఒక 10-15 minute జర్నీలో మనకి ప్రాజెక్ట్ ఉంది.